గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఋషికొండ మీద నిర్మించినటువంటి భవనాలు ఇవి మొత్తం 7 భవనాలు ఉంటాయి. సో దీంట్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గత ప్రభుత్వం భారీగా ఈ భవనాలను నిర్మించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అంటే అధికారంలోకి రాక ముందు నుంచి కూడా జరుగుతున్నటువంటి వాదన ఇదే అనుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి మరి కాస్త బలం చేకూరిందని అనుకోవచ్చు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీటిని నిర్మించుకున్నారని, ప్రజల సొమ్ముతోటి జగన్మోహన్ రెడ్డి తన ఆడంబరాలు ఆర్భాటాలకు ఈ విధంగా నిర్మించుకోవటం జరిగింది అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కేంద్రం నుంచి ఎవరు వచ్చినా, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా వస్తే విశాఖలో విడిది చేయటానికి ప్రభుత్వం తరపున భవనాలు లేకపోవటం, స్థానికంగా ఉన్నటువంటి హోటల్స్ని రెంట్కి తీసుకుని భారీ మొత్తంలో హోటల్స్కి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉందని, ముఖ్యంగా రామోజీరావుకి చెందినటువంటి డాల్ఫిన్ హోటల్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చు ఏర్పడుతుందని, అందుకే ఈ భవనాలు నిర్మించాము, ఇవి అతిథి గృహాలుగా వాడుకోవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైంది అంటే, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ని ఇటీవల విశాఖ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో మీడియా మిత్రులు ఈ భవనాలను ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే, ఏం చేయాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు, బహుశా వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి సూచికలకు ఒక మ్యూజియంలా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించడం జరిగింది. జగన్ మీద నెపం నెట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, లేదంటే ఈ భవనాలను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చని, చాలామంది వీటిని లీజుకి అడుగుతున్నారని, ప్రభుత్వం వారికి ఇవ్వట్లేదని, వీటిని కావాలనే పాడుపెట్టి ప్రజాధనంతో ఇలా వృధా ఖర్చు చేశారనేటువంటి నెపాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఒబెరాయ్ హోటల్స్ వాళ్ళు వీటిని లీజుకి తీసుకుంటున్నారనేటువంటి వార్తలు ఇటీవల వచ్చాయి. సో అవి ఎంతవరకు వాస్తవాలు, అవి ఆచరణ సాధ్యమా, ఆచరణలోకి వెళ్ళేటప్పటికి ఇంకెంత సమయం పడుతుంది అనేది ఇట్స్ సెకండరీ మ్యాటర్. ఆ విషయాన్ని పక్కన పెట్టేసేస్తే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, అసలు విషయం ఈ భవనాలకి ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ లేదు. సాధారణంగా ఋషికొండ మీద గతంలో హరిత రిసార్ట్స్ ఉండేవి. సో ఇవి భారీగా విశాలమైనటువంటి గదులో, లేదంటే పెద్ద పెద్ద బాత్ టబ్బులో, ఇది ఒక రాజభవనం లాగా, ప్యాలెస్ లాగా ఉండేవి కాదు కాబట్టి వీటికి రెంట్ కూడా తక్కువగా ఉండేది. సుమారుగా ఒక 2,000 నుంచి 6,000, 8,000 లోపు ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి గదులు, స్టాండర్డ్, డీలక్స్, ఏసీ, నాన్ ఏసీ, డబుల్ ఏసీ, సో ఇలా రకరకాలుగా. సో వాటికి తగ్గట్టుగానే ధరలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిని పర్యాటక శాఖ ఉపయోగించుకోవాలంటే ఆ మొత్తంలో డబ్బులు చెల్లించి వచ్చేటువంటి విశాఖకు వచ్చి, అది కూడా ఋషికొండ బీచ్కి వచ్చి స్టే చేసేటంతటి పరిస్థితి, అంత ఖర్చు పెట్టగలిగే వాళ్ళకి వస్తారా ఇక్కడికి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఒక ప్యాలెస్ లాంటి ఈ భవనాలని ఉండే 2 రోజులు 3 రోజులకో రెంట్కి తీసుకోవాలంటే తక్కువలో తక్కువ కనీసం రోజుకు ఒక 50,000 1,00,000 చెల్లించాలి. ఋషికొండ బీచ్లో 1,00,000 రూపాయలు రెంట్కి పెట్టుకుని ఉండి ఆస్వాదించాల్సినటువంటి అద్భుతమైనటువంటివి ఏమన్నా ఉన్నాయా? పర్యాటక రంగం అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందా? అంత ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఏ ప్యారిస్కో, లేదంటే మాల్దీవ్స్కో, లక్షద్వీపో ఇలాంటి వాటికి వెళ్తారు కానీ విశాఖ రారు కదా. సో ఇది ఆలోచించాలి ఫస్ట్ థింగ్. ఇంకా రెండోది ఏంటి అంటే, రాష్ట్రపతికి, ప్రధానికి విడిది కోసం భవనాలు నిర్మించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఫైన్, బాగానే ఉంది, మంచిదే. కానీ మరి వీటి నిర్వహణ ఖర్చు ఎవరు భరిస్తారు? మరి ఇది కూడా ఆలోచించాలి కదా. ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ వారానికి ఒకసారి విశాఖ వచ్చి పోరుగా, సంవత్సరంలో ఒకసారో 2 సార్లు వస్తే గొప్ప విషయం. వాళ్ళు వచ్చే 5-6 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు వచ్చేటువంటి పర్యటనల కోసం కనీసం తక్కువలో తక్కువ రోజుకి 2 లక్షల రూపాయల మినిమం మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది దీనికి ఒక్క రోజుకి. సో ఇంత భారీ బడ్జెట్ని ప్రభుత్వాలు భరించాలా? ఫస్ట్ ఇది కూడా ఆలోచించాలిగా. అంటే నెలకొచ్చేటప్పటికి తక్కువలో తక్కువ 40 లక్షల మెయింటెనెన్సే అవుతుంది.
అక్కడ ఉన్నటువంటి గార్డెన్ ఎండిపోకుండా చూసి వాటికి నీళ్లు పట్టడం కానీ, పెరిగినటువంటి మొక్కలు మల్చింగ్ చేయటం కానీ, కట్ చేయటం కానీ, గ్రాస్ పెంచటం కానీ, పెరిగిన గ్రాస్ని కట్ చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ పనులు కానీ వాడకుండా ఉంచితే ఏసీలు ట్యాపులు అన్నీ పాడైపోతాయి. మళ్ళీ వాటి నిర్వహణకు సంబంధించి కానీ అవి పెయింట్లు పాడైపోతుంటాయి, వెలిసిపోతుంటాయి, వాటికి పెయింట్లు వేయటం కానీ, డైలీ నీట్గా క్లీన్ చేసి పెట్టడం కానీ, అన్నీ గాలికి వదిలేసి వాళ్ళు వచ్చే ముందు అన్నీ చేయలేరు కదా. సో ప్రతిరోజు కనీసం ఇక్కడ ఒక 100 మంది వర్కర్లైనా పనిచేయాలి, తక్కువలో తక్కువ. వీళ్ళందరికీ నెలకు ఒక 10,000 జీతం వేసుకోగా కానీ ఎంత ఖర్చు వస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. లీస్ట్ నేను చెప్తున్నది. సో ఇవన్నీ ఎవరినెత్తిని రుద్దుతున్నారు? ఇంతవరకు ₹1 దాని నుంచి ఆదాయం తీయకుండా ప్రతి నెల కనీసం 40 నుంచి 50 లక్షల రూపాయలు ఋషికొండ ప్యాలెస్లకి నిర్వహణ ఖర్చు ప్రభుత్వం పెడుతుంది. మరి ఇది ఏ స్థాయిలో ఇది ప్రజలకు ఉపయోగపడేదో అర్థం కానటువంటి అంశం. అద్భుతమైన భవనాలు కట్టామని చెప్పుకుంటానికి వాళ్ళకి చెల్లుబాటు అయ్యింది. ఎటువంటి ఆక్యుపెన్సీ లేకుండా దాని నుంచి రూపాయి ఆదాయం లేకుండా నెలకు 40-50 లక్షలు ఖర్చు పెడుతున్నామని చెప్పుకుంటానికి వీళ్ళకి సాధ్యమైంది. మధ్యలో ప్రజలను మాత్రం పిచ్చోళ్ళని చేస్తున్నారు. అది పరిస్థితి.